కర్కటక రాశి వారికి గనుక గమనించినట్లయితే కుజ రాశి పరివర్తన ఏదైతే ఉందో చాలా బ్రహ్మాండంగా చెప్పుకోవచ్చు. బ్రహ్మాండంగా నేను చెప్పడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఇది కెరియర్ లోపల మంచి గ్రోత్ రాబోయే రోజుల్లో ఇవ్వబోతున్నాడు. యోగ కారకుడైన కుజుడు 6th హౌస్ లోపల గోచరం నడుస్తుంది. ఇది వాళ్ళ ఫాదర్ జీవితం లోపల కొన్ని సంఘర్షణ ఉంటుంది, కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి. కానీ మీ జీవితంలో కనుక చూసుకున్నట్లయితే ఇది చాలా మంచిది ఉండబోతుంది. మీ తెలివితేటలు, మీ బుద్ధిమత్తతో రాబోయే రోజుల్లో మీరు ఎదుర్కోబోతున్నారు, ముందుకెళ్ళబోతున్నారు. ఆరోగ్యానికి సంబంధించిన ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే సమస్యకి సమాధానం మీకు దొరుకుద్ది. రాబోయే రోజుల్లో కొద్దిగా తీర్థక్షేత్రాలు, యాత్రలు కలగబోతున్నాయి. గొప్ప గొప్ప వ్యక్తులతో పాటు సంబంధాలు కూడా కుదరబోతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే మీరు ఏదైనా పని చేస్తున్నట్లయితే, ప్రత్యేకంగా ప్రొఫెషనల్స్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళ కెరీర్ లోపల గ్రోత్ అయితే తప్పకుండా అవుతుంది. కానీ ఒక విషయం తెలుసుకోండి, తొందరపాటు అస్సలు చేయకండి. ఆలోచించకుండా హామీ ఇవ్వకండి. ఆలోచించకుండా ప్రత్యేకంగా డిసిషన్స్ కూడా అస్సలు తీసుకోకండి. సాటర్న్ ఆస్పెక్ట్ కుజుడు పైన 6th హౌస్ పైన ఉండడం వల్ల గుప్త శత్రువులు లాంటి ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా ఉంటారో వాళ్ళకి రాబోయే రోజుల్లో మీరేం చేయకండి, వాళ్ళంతా వాళ్ళే మీ వెనకాల పోతారు. రాబోయే రోజుల్లో గ్రోత్ అయితే తప్పకుండా కనపడుతుంది. కర్కాటక రాశి వారికి ప్రతి మంగళవారం రోజు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి అక్కడ 47 ప్రదక్షిణలు తప్పకుండా చేయండి. ఈ ఊర్జ మీలో ఇంకా ఎక్కువగా పెరుగుద్ది అని కొద్దిగా విషయం తెలుసుకోండి. ఎవరి గొడవల్లో అస్సలు మధ్యలో వెళ్ళకండి, లేకపోతే మీ పైన వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. కెరియర్ కి సంబంధించిన విషయాల లోపల రాబోయే రోజుల్లో కర్కాటక రాశి వారికి గుడ్ న్యూస్ తప్పకుండా మీరు విని తీరుతారు. శ్రీమాత్రే నమః.